అందరికీ శుభోదయం. నా పేరు వినూత్న. నేను 3వ తరగతి చదువుతున్నాను. గురు పౌర్ణమి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటాము. ఈ రోజున మహర్షి వ్యాసుడు జన్మించారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగలను మనం గురువులకు గౌరవం తెలపడానికి జరుపుకుంటాము. గురువు విద్య, జ్ఞానం, మంచి అలవాట్లు నేర్పుతారు. గురువుల వల్లే మనం మంచి విద్యార్థులం అవుతాము. ఆ రోజున విద్యార్థులు తమ గురువులకు స్మరించి వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ పండుగ మనకు గురువు లేకుండా జ్ఞానం రాదు అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు శాస్త్రిజ. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో చెప్పబోతున్నాను. వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్లోనే వస్తుంది. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు సాయి వాషిక్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో చెప్పబోతున్నాను. శ్రీ గణేశుడు విష్ణు, శివ, లక్ష్మి, పార్వతి వంటి దేవతల మధ్య అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుడు. ఆయనను విజ్ఞానాన్ని తొలగించే విఘ్నేశ్వరుడిని బుద్ధి సిద్ధి ప్రతాప పూజ్యులని పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో శుభకార్యాన్ని. అందరికీ శుభోదయం. నా పేరు ధన్య. నేను 2వ తరగతి చదువుతున్నాను. దీపావళి పండుగను వెలుగు పండుగ అంటారు. ఈ రోజు శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి రాముడు సీతమ్మతో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అప్పుడు ప్రజలు సంతోషంతో తమ ఇంటి ముందు దీపాలను వెలిగించింది. ఇదే ఆశ్చర్యంగా ఇప్పటికీ మనం దీపావళి రోజును దీపాలతో వెలిగించుకున్నాం, పటాకులు పేల్చుకున్నాం, మిఠాయిలు పంచుకుందాం. అర్థం: దీపావళి మనకు సత్యం ఎప్పుడు గెలిపిస్తుంది, చెడు చివరికి నశిస్తుంది అని నేర్పుతుంది. ధన్యవాదాలు.